అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తేదీ పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులకు పోలీస్ స్టేషన్ దాని పనితీరు, విధి విధానాలు, పోలీస్ స్టేషన్ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్న అంశాలను క్షుణ్ణంగా వివరించినట్లుగా గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు పోలీస్ స్టేషన్లో గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా పాఠశాల విద్యార్థులకు అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. కొమరోలు ఎస్బీ ఎన్ఆర్ఎం 7, 8, 9 తరగతి విద్యార్థులను పాల్గొనగా వారికి సర్కిల్ ఇన్స్పెక్టర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య వారితో మాట్లాడుతూ అమ్మాయిలు నేటి సమాజంలో జాగ్రత్తగా ఉండాలని, పాఠశాలల్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కలిగి జాగ్రత్తగా ఉండాలని, అలాగే ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులకు తెలపాలని, లేని పక్షంలో పోలీస్ స్టేషన్ కు వచ్చి మహిళా కానిస్టేబుళ్లకు మీ సమస్యలు తెలుసుకోవచ్చని, ఇందుకోసం మహిళలకు ప్రత్యేక సహాయక గదిని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఎవరూ భయపడవలసిన పని లేదు అని, సమాజంలో ధైర్యంగా ముందుకు అడుగు వేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పోలీస్ స్టేషన్ గదులను, ఖైదీలకు ఉంచు సెల్ ను, అలాగే మహిళల కోసం సెపరేట్ గా ఏర్పాటు చేసిన గదిని విద్యార్థులకు చూపించి సవివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ పవన్ కుమార్, మహిళా కానిస్టేబుల్ రాజేశ్వర్, ఇతర కానిస్టేబుళ్లు, పోలీస్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు సరిత, కృష్ణారెడ్డి, విద్యార్థినులు పాల్గొన్నారు. కొమరోలు ప్రజలకి మరియు గిద్దలూరు రూరల్ సర్కిల్ ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరపున నమస్కారం. మా ప్రీతం ఎస్పీ గారు దామోదర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 సంబంధించి ఈ వారోత్సవాలు జరుపుతూ ఉన్నాం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున. దాంట్లో భాగంగా ఈరోజు పోలీస్ స్టేషన్లో గర్ల్స్ స్టూడెంట్స్కి పిలిపించి పోలీస్ స్టేషన్ యొక్క పనితీరు, మహిళలకు సంబంధించి గవర్నమెంట్ వారు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ చర్యలు కానీ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మహిళలకు ప్రత్యేకంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఉమెన్ హెల్ప్ డెస్క్ అని చెప్పి ఒక రూమ్ సపరేట్గా ఏర్పాటు చేశాము. దానిలో ఉమెన్కి సంబంధించిన ఏ ఇష్యూ వచ్చినా కానీ మహిళా పోలీస్ ఆఫీసర్ అక్కడ ఉండి వాళ్ళ యొక్క బాధల్ని విని అక్కడ నోట్ చేసుకొని దాని ద్వారా చర్య తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటుగా మహిళలు కానీ పిల్లలు కానీ ఎవరైనా వచ్చినా కానీ సపరేట్గా బాత్రూము, వాళ్ళు పిల్లలు ఆడుకోవడానికి కానీ ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని బట్టి గవర్నమెంట్ మహిళలకి ఎంత ప్రాముఖ్యత ఇస్తుంది అనేది మీరు గమనించాలి. కాబట్టి అదేవిధంగా ఆ సౌకర్యాలు మొత్తాన్ని యూజ్ చేసుకొని ఏ చిన్న జరిగినా కానీ మహిళలు ముందుకొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేసి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం.